నమస్తేనండి. సో, ఈ వీడియోలో వచ్చేసి మనము నార్త్ సీడ్ వాళ్ళ సంకేత్ కాటన్ సీడ్ గురించి తెలుసుకుందాము. సో, ఏందంటే నార్త్ సీడ్ వాళ్ళ ఈ సంకేత్ 1111 అనే వెరైటీ మార్కెట్‌లో ఫేమస్ ఉన్న వెరైటీ. సో, ఏందంటే గత సంవత్సరం మార్కెట్‌లో ఫుల్ డిమాండ్‌లో ఉండే. ఈ సంవత్సరం కూడా డిమాండే ఉంది గానీ చాలా సైడ్‌లో ఇది ఇప్పుడు అవైలబుల్‌గా ఉంది. సో, ఏందంటే ఇది 170 నుంచి 180 డేస్ క్రాప్ అన్నమాట. సో, దీని సైజ్ కొద్ది వరకు అంటే మనకు ఇది కాయ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. అదే విధంగా మనకు పికింగ్ చేయడానికి, పత్తి తీయడానికి అనేది ఈజీగా వెళ్తుంది. సో, ఏందంటే గత సంవత్సరం చాలామంది రైతులు ఈ సీడ్‌ని అయితే పెట్టడం జరిగింది. మంచి దిగుబడి కూడా ఈ సీడ్ నుంచి పొందడం జరిగింది. సో, ఏందంటే మార్కెట్‌లో మనకు గుజరాత్ సైడ్ గానీ, మహారాష్ట్ర సైడ్ గానీ చాలా ఫేమస్ అయిన విత్తనం. గత సంవత్సరం మంచి డిమాండ్‌లో అయితే ఉండే. చాలా సైడ్‌లో స మార్కెట్‌లలో అయితే ఈ విత్తనం కూడా దొరకలేదన్నమాట. చాలా షార్టేజ్‌లో అయితే ఉండే. కానీ ఈ సంవత్సరం చాలా సైడ్‌లో దొరుకుతా ఉంది. సో, ఏందంటే ఈ ఫేమస్ వెరైటీ గురించి ఈ రైతులకు తెలియాలనేది మనము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో, ఏందంటే దీని క్రాప్ డ్యూరేషన్ వచ్చేసి లాంగ్ డ్యూరేషన్ అన్నమాట. 170 నుంచి 180 డేస్‌లో మనకు ఈ పంట కాలం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు అన్ని రకాల సకింగ్ పేస్ట్‌ని కూడా తట్టుకుంటుంది. రసం పీల్చే పురుగుల్ని తట్టుకునే శక్తి అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకు పింక్ బోల్వర్మ్ ఏదైతే గులాబీ రంగు పురుగు ఉంది కదా, దానికి కూడా కొద్ది వరకు ఎక్కువ రాకుండా అయితే ఆశించకుండా అయితే మనకు ఈ సీడ్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనకు చాలా సీడ్లు వచ్చేసి మనకు పికింగ్ దగ్గర మనం ఎప్పుడైతే పత్తి తీస్తాం కదా, అప్పుడు కొద్ది వరకు హార్డ్ వెళ్తాయి. కానీ ఇది అంత లేకుండా ఈజీగా పికింగ్ చేసే వెరైటీ. సో, ఏందంటే మనకి ఎకరానికి వచ్చేసి 15 నుంచి 18 క్వింటాల రైతులు తీసిన రైతులు కూడా ఉన్నారు. ఇది ఏ నేలలో పెట్టుకోవాలంటే మనకు హెవీ బ్లాక్ సాయిల్‌లో పెట్టుకుండాలా. అదేవిధంగా వాటర్ మంచిగా ఉన్నట్లయితే మంచి దిగుబడి అయితే మీరు పొందొచ్చనమాట. లేకపోతే మీకు వాటర్ ఉన్నట్లయితే కూడా మనకు కొద్ది వరకు సౌడు నీళ్ళల్లో కావచ్చు, ఇసుక నీళ్ళల్లో కూడా మంచి దిగుబడి అనేది మీరు తీసుకోవచ్చనమాట. సో, అన్ని రకాల నీళ్ళలో సెట్ అవుతుంది కానీ వాటర్ పైన పెట్టుకున్నట్లయితే ఇది మంచి దిగుబడి అనేది మీరు పొందొచ్చనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ సంకేత్‌లో నెక్స్ట్ ఏందంటే మనకు ఈ పికింగ్‌లో మంచిగుంది. అదేవిధంగా మనకు పత్తి తీయకుండా అంటే పత్తే ఉంచి 170 లాంగ్ డ్యూరేషన్‌లో పత్తి ఉంచుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది మనకు దీని నుంచి పొందొచ్చన్నమాట. సో, ఇలాంటి ప్రతి ఒక్క సీడ్ వివరాలు కావచ్చు, లేకపోతే పంట వివరాలు కావచ్చు, అదేవిధంగా ఈ పత్తి పంట పైన వచ్చే రోగాలు మనకు రసం పీల్చే రోగాల్ని ఎలాంటి మందులు కొట్టుకోవాలనేది పూర్తి సమాచారం ఈ సంవత్సరం మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి రైతులకు షేర్ చేయండి. సో, ఖచ్చితంగా మనము ప్రతి ఒక్క రైతుకు ఉన్న ఒక చిన్న ప్రశ్న సొల్యూషన్ అనేది మనము మన వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.